నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ నిరాఘాటంగా కొనసాగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి రికార్డులని ఒకవైపు నెలకొల్పుతూనే దాదాపు 17 గంటలు బడ్జెట్ మీద జరుగుతున్నటువంటి ప్రసంగాలు ఒక రోజులో ఇవన్నీ ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తుంటే వాకౌట్లు నిరసనలు లేకుండా. అయితే ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణలు జరిగినాయి. అంతఃపుర రహస్యాలను మనం వింటూ ఉంటాం. అలాంటి అంతఃపుర రహస్యాలు చాలా బయటపడ్డాయి. రాజకీయాల్లో విధానాల మీద శత్రుత్వమే కానీ వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వాలు ఉండవు అని నాయకులు విడిగా చెప్తుంటే ఏమనుకుంటాం. కానీ ఈరోజు సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి, మాజీ హోంమంత్రి సబితారెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్, వాదోపవాదాలు, రాజకీయాల్లో వ్యక్తులుగా ఎంత దగ్గరగా ఉంటారు, కింద క్యాడర్లో రకరకాల ఆలోచనలున్నా పైన నాయకులు ఒకళ్ళొకళ్ళకి ఎంత దగ్గరగా ఉంటారు అన్నది స్పష్టమవుతుంది. అయితే నిజంగా రాజకీయాలు ఈ రూపు తీసుకోవడానికి కారణాలేంటి, పార్టీ ఫిరాయింపులు, వీటికి సంబంధించి ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనరల్ సెక్రటరీ, అలాగే గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. సార్ మ్యూట్లో ఉంది గౌరీశంకర్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. యా, హలో గౌరీశంకర్ గారు. ఎస్ గౌరీ గారు, మీకు తెలుసు అంటే అందరికంటే ఎక్కువ నాయకుల రహస్యాలు జర్నలిస్టులకు తెలుస్తాయి. అయితే మీరు యాక్చువల్గా ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేయటం, సవిత గారు చాలా ఆవేదనతో ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనకు కనపడింది. ఎందుకు నా మీద కక్ష కట్టారు అని చెప్పి చాలా ఊగిపోతా మాట్లాడారు. ఆ తర్వాత భట్టి గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దానికి సరైనటువంటి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లోకి ఆహ్వానించానని చెప్పటం, కానీ ఆవిడ నన్ను చేర్చి ఆమె బయటికి వెళ్ళిపోయారని చెప్పటం. భట్టి గారు నా సిఎల్పి పోతుందమ్మా, అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పోతుంది, మీరు ఉండండి ప్రాధేయపడ్డ వినలేదని చెప్పి ఆయన చెప్పటం. ఇవన్నీ రాజకీయాల్లో చాలా పాలిటిక్స్ పెట్టాలంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఏదో దోకా ఇచ్చినట్టు ఉందో, లేదంటే వాళ్ళు హర్ట్ అయినారో, లేదంటే వాళ్ళ క్యారియర్ కి ఎఫెక్ట్ అయితే పని చేస్తే ఏదో ఉండొచ్చు. డీప్ రూటెడ్ ఏదో మెలాన్సీ ఉంది, దాని డీప్ రూటెడ్ లేకుంటే ఆ కామెంట్స్ రావు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను ఎందుకంటే ఇద్దరి మధ్యన పర్సనల్ సంభాషణ తను అసెంబ్లీ వేదికగా తను చెప్పింది కాబట్టి నేను హ్యావ్ టు గివ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ ఆల్సో. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు కేటీఆర్ గారితో మీరు వెనకాల ఉన్న ఇద్దరితోటి నమ్మకండి, మీకు బస్ స్టాండ్ అవుతుంది, మీ బస్కు బస్ స్టాండ్ చేస్తారు, వాళ్ళు ముంచుతారు మీద అన్నట్టు చేశారు. టిపికల్ తెలంగాణ పొలిటికల్ లాంగ్వేజ్. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారు, ఏంటంటే నేను పార్లమెంట్ నన్ను పార్టీలో ఆహ్వానించింది, పార్టీలో ఉన్నది, ఎదుగుతారు, మీరు రండి, మీరు మంచి పొజిషన్ లో వస్తారు, రండి అని ఆహ్వానించింది కరెక్టే సవిత గారు. కానీ నాకు టికెట్ ఇచ్చాక తనకి ప్రామిస్ చేసింది, నేను టికెట్ ఇచ్చాక నేను ఇంటికి వెళ్ళి కలిశాను. కలితే కదా ప్రామిస్ చేసింది, నేను డెఫినెట్ గా నేను నిలబడతాను, ఎలక్షన్స్ లో మీరు గెలుస్తారు ఉండండి అన్నప్పుడు అప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ కి. కానీ నేను టికెట్ ఇచ్చాక తను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది, తన పర్సనల్ గెయిన్ కోసము, తను మినిస్ట్రీ పొజిషన్ కోసం వెళ్ళిపోయినాను, మీరు ముంచేసింది నన్ను అన్నట్టు తను ఆ లాంగ్వేజ్ లో మాట్లాడారు. కాబట్టి అందుకే డీప్ గా ఎక్కడో తనకు సబితా ఇంద్రారెడ్డి గారు ఏదో చేయించినట్టు, లేదా అంటే తను దోఖా చేసినట్టు మాత్రం కామెంట్ కనబడ్డాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రిపీటెడ్. కాబట్టి దీంట్లో పాలిటిక్స్ ఆర్ గేమ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇవాళ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకోండి, ఇవాళ తెలుగుదేశం, ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉండేది, తర్వాత తను బీజేపీలో వెళ్ళాడు, ఫైనల్లీ తను కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. అండ్ హీస్ లక్కీలీ హీ వర్క్డ్ హార్డ్. నిజంగా హీ వర్క్డ్ హార్డ్ ఇస్ వే టు సక్సెస్ అండ్ బికమ్ సీఎం అట్ వెరీ షార్ట్ పీరియడ్ లో, విచ్ ఇస్ వెరీ అన్యూజువల్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో. ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళ సీనియర్స్ విఎన్ రావు కానీ అట్లా ఎంతో మంది ఉన్నారు, జానారెడ్డి గారు కానీ కోమటిరెడ్డి అందరికి కాదనక రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రివైవ్ చేశారు తెలంగాణలో. అండ్ హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ విక్టరీ. అంటే అబ్సల్యూట్లీ పబ్లిక్ లో కొంచెం వ్యతిరేకత కరెక్టే కాదు గౌరీ గారు. అంటే నా పాయింట్ ఏంటంటే, మామూలుగా బయట ప్రజలు మాట్లాడుకుంటారు, నిజంగా అసెంబ్లీలో చాలా హోరాహోరీ తిట్టుకున్నట్టుంటారు, కొట్టుకున్నట్టుంటారు పార్టీలో. ఇవాళ సందర్భం చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే,
వీళ్ళందరూ చాలా ఆప్యాయంగా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. సందర్భాన్ని బట్టి ఒకళ్ళు ఎదుగుదలకు ఒకళ్ళు రాజకీయంగా, ఇందులో మీరు అన్నారు గేమ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని, ఒకరికొకళ్ళు చాలా బాగా సహకారం చేసుకుంటారు అంతే తప్పితే పెద్దగా ప్రజలకు సంబంధించిన గొడవ అంత ఎక్కువ ఏమి లేదని కదా అర్థం ఇక్కడ. అంటే పొలిటికల్ వాళ్ళ పర్సనల్ ఏముంటది, కొంతమందికి పర్సనల్ ఏంటంటే అంటే వాట్ ఈ సెడ్ ఇట్ పబ్లిక్లీ ఏంటంటే నాకు టికెట్ వచ్చాక తను పార్టీ మారేసింది తన ఆపర్చునిటీ కోసము, నాకు నిలబడి గెలిపిస్తా అని చెప్పిన తన మాట నిలబెట్టుకోలేదని హీ వాంటెడ్ టు కన్వే దట్ మెసేజ్. అంటే యూ కెనాట్ ట్రస్ట్ దిస్ మీడియా అన్నట్టు ఒక మెసేజ్ పంపించాడు. అండ్ ప్రాబ్లీ కూడా ఇప్పుడు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నారు, కొంతమంది చేరారు. ప్రాబ్లీ హీ మైట్ కుడ్ ఆల్సో బి అన్ ఆఫర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. ఆమె రాలేదు, ఆఫర్ రాలేదు, ఏదో ఉండొచ్చు, దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఏదైనా ఉండొచ్చు. కానీ డెఫినెట్ గా పాలిటిక్స్ మోస్ట్ ఆఫ్ కేసెస్ లో పాలిటిక్స్ లో పర్సనల్ కి పెద్ద ఏముండదు, పొలిటికల్ ఆపర్చునిటీతో చూసారు. కిషోర్ గారు, ఇక్కడ ఒకటి 2-3 రోజుల క్రితమే కోఇన్సిడెంటల్ గా మీ ఎమ్మెల్యేనే, మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు అనుకుంటా, అసెంబ్లీలో ఆయన ఒక ఇది మాట్లాడారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మామూలుగా కొత్తగానే ఉంటుంది, మనం బయట చూడడం కాబట్టి అసలు అక్కడ ఎలా జరుగుతుంది ఏంటని చూస్తే ఆయన చెప్పింది నాకు కామన్ మ్యాన్ ఎలా అనుకుంటాడో అలా అనిపించింది. ఏదో బయట బాగా కొట్లాడుకుంటారు ఇదంతా అన్నట్టు ఉంటుంది అసెంబ్లీలో లైవ్లో మనం చూస్తూ ఉంటే. అక్కడ అందరూ ఒకరికొకరు చాలా నీ సంగతులు ఏంది, నా సంగతులు ఏంది, నీ వ్యాపారాలు ఏంది, నా వ్యాపారాలు ఏంది, ఇవి ఆపర్చునిటీస్ వీటి గురించి మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నిజంగా అసలు పబ్లిక్ కోసం అంటే ఆయన ఒక్కలేని కాదు, రేపు పొద్దున బీజేపీ అయినా బలం పెరిగితే ఇలా చేయరన్న దానికి ఏమి మనకేం పెద్ద ఇదేం లేదు. పార్టీల సంగతి పక్కకు పెడితే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ నాయకులు నిజంగా ఏదో సిద్ధాంతం కోసం ఉన్నారని అనుకుంటున్న పరిస్థితి ఉందా, లేకపోతే వాళ్ళ అవసరాల కోసం ఏ పార్టీకి కావాలంటే ఆ పార్టీలో గతంలో కాంగ్రెస్లోంచి బీఆర్ఎస్కి వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి పోతున్నా, లేకపోతే ఇంకెవరన్నా ఎటు నుంచి ఎటుపోయినా ఒకటి వాళ్ళ అక్కడ ఎదుగుదల, 2 భవిష్యత్తు, ఇది తప్పితే ఇంక వేరే ఏమన్నా ఉందా? ముందుగా శ్రీనివాస్ గారు మీకు, గౌరీశంకర్ గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఫండమెంటల్ అండి, పాలిటీషియన్స్ ఆర్ ఆల్సో హ్యూమన్స్, మనుషులే అక్కడైనా కానీ. నేను ఇది ప్యారల్స్ చెప్తాను, చెప్పండి. మీకు పలానా హీరో ఫ్యాన్స్ ఉంటారు, ఇంకో పలానా హీరో ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. నాకు నిజంగా అసలు ఆ ఎమోషన్ ఏంటో ఎందుకో అర్థం కాదు. అదే హీరో ఈ హీరో బర్త్డేకి ఆ హీరో వెళ్ళి నోట్లో కేక్ పెట్టి తినిపిస్తూ ఉంటాడు, తప్పేం లేదు అసలు. యాక్చువల్లీ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. మనం క్రికెట్లో చూస్తాం, ఇప్పుడు 2 దేశాలను లేకపోతే 2 ఇప్పుడు ముంబై ఇండియన్స్ అని ఇట్లా ఉన్నాయి కదా, సన్ రైజర్స్ హైదరాబాద్, ఇట్లాంటివన్నీ ఆ టీం వరకు అక్కడ కొట్టుకోవడం ఒకటి. అప్పుడు మీ టీంకి మీరు నమ్మకంగా ట్రస్ట్ వర్తీగా ఉన్నారా లేదా, మీ టీం విజయం కోసం మీరు శాయశక్తులా ప్రయత్నించారా లేదా, 100% మీరు ఇచ్చారా లేదా అనేదే కానీ అవతల టీంలో ఉన్న ప్లేయర్తో మీరు పర్సనల్ శత్రుత్వం అవసరం లేదండి. అందుకనే నార్మల్ గా ఏమవుతుంది, గేమ్స్ అయిపోతాయి, అయిపోయిన తర్వాత ఇద్దరు చేతులు కలుస్తారు. సేమ్ థింగ్ ఈ రోజు పాలిటీషియన్స్ అయినా పాలిటిక్స్ అయినా అంతెందుకండి, మీరు కార్పొరేట్ సెక్టర్ లో ఉంటుంది, రైవల్రీ ఉంటుంది. ఇప్పుడు కోక్ పెప్సీ అంటాము, ఎయిర్ బస్ బోయింగ్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాపిల్ అంటాము, చాలా రైవల్రీ ఉంటుంది. అసలు ఒకళ్ళు ఇక వాళ్ళని అవతలని నాశనం చేసేస్తాం, కంపెనీ ఆ కంపెనీకి కల్చర్ లేదు, ప్రోడక్ట్స్ లేవు, వాళ్ళని నమ్ముకుంటే నాశనం అయిపోతారు అని అనేవారు. ఒక్కోసారి సీనియర్ పొజిషన్స్ లో ఇందులో నుంచి పోయి ఆ కంపెనీలోనే ఇంకొంచెం సీనియర్ పొజిషన్స్ లో జాయిన్ అయ్యేది ఉంటుంది. ఇది అట్లాగే పాలిటీషియన్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, ఫస్ట్ థింగ్. ఇందులో ఏమవుతుంది అని అంటే, నేను ఇంతకుముందు స్పోర్ట్స్ విషయమే చెప్పినా, ఇంకొకటే చెప్పినా, మీరు ఇప్పుడు ఏ టీంలో అయితే ఉన్నారో ఆ టీమ్ తరఫున మీరు 100% న్యాయం చేస్తున్నారా, మీరు మనస్ఫూర్తిగా ఆ టీం వైపే ఆడుతున్నారా, ఇందులో ఉండి అవతల వారికి హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, పర్సనల్ లెవెల్లో కాదు నేను అనేది, పొలిటికల్ లెవెల్లో హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, అది మీరు 2 పార్టీలకి ప్రజలకి ఎక్కువగా అన్యాయం చేసినట్లు అవుతుంది. ఇక్కడ పార్టీల విషయం కాదు, ప్రజలని మనం మోసం చేస్తున్నాము అని అంటే అది తప్పండి. అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను మీకు, మీరు వాళ్ళ వ్యక్తుల మధ్య శత్రుత్వం అక్కర్లేదు కానీ, ఉదాహరణకి ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు చాలా మంది చెప్తారు, ఆవిడ అప్పుడు ఆయన్ని ఈ అంతర్జాతీయ సదస్సులకు పంపించారని కానీ, లేకపోతే వాజ్పేయి గారు చాలా సందర్భాల్లో ఇందిరాగారిని అప్పర ఖాళీ అని చెప్పి అప్రిషియేట్, వాళ్ళు ఎవరు వాళ్ళ సిద్ధాంతంకి వాళ్ళ పార్టీలకి వాళ్ళు దూరం కాల,
పరస్పరం గౌరవించుకున్నారు వాళ్ళ ఇక్కడ నేను అంటుంది ఈ గౌరవం కరెక్టే, బట్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న లాబీల్లో మాట్లాడుకుంటున్న దానిలో ఒక పాలసీ గురించి ఇలా నిర్ణయం తీసుకున్నారు, దీని మీద ఇలా అంటే బాగుండేదా, ఈ చర్చలు ఉంటున్నాయా? అవి మనం టీవీలో చేస్తామండి. టీవీల కోసం అది కదా, టీవీల కోసం మాట్లాడతామని కాదు. మీరు పాలిటిక్స్ 24 గంటలు చేస్తారు. నేను నిజంగానే ఒక బీజేపీ లీడర్ గా నేను నిజంగానే చెప్తున్నాను, ఇప్పుడు రెగ్యులర్ గా బీఆర్ఎస్ వారిని కలుస్తున్నాను అనుకోండి, అది ప్రజలకి తప్పు మెసేజ్ వెళ్తుంది, మా పార్టీ వారికి వెళ్తుంది, అవతల పార్టీ వారికి తప్పు వెళ్తుంది. కాకపోతే నిజంగానే అసెంబ్లీలోనే కలిసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మీ సెషన్ మొదలైన తర్వాత వాడిగా వేడిగా అవుతూనే ఉన్నాయి. కాకపోతే ముందు మనుషులుగా ఇంటరాక్ట్ అవ్వడం అందులో తప్పలేదు. కాకపోతే నేను ఏమంటున్నానంటే ప్రజల్ని మోసం చేయడానికే మనము ఇది చేసామనుకోండి. మీరు అన్నారు ఇంతకుముందు ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఇప్పుడు నిజంగానే ఐడియాలజీ ఇప్పుడు నాకు పెద్దగా ఎక్కువ పార్టీలో ఐడియాలజీ బేస్డ్ కావండి. కానప్పుడు మీరు ఈ ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి మూవ్ అయినా కూడా పెద్దగా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ లేనప్పుడు ఎవరో మోసం చేస్తున్నాము, ఏదో మోసం అయిపోతుంది అన్న టైప్ లో ఉండదు. అదే కమ్యూనిస్ట్ మా బీజేపీలోకి వచ్చారు, మా బీజేపీ ఎవరో ఏదో కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళారు. బీజేపీలో ఇన్ఫ్లో కమ్యూనిస్ట్ పార్టీ లేదు, మీరు ఎవరినైనా తీసేసుకుంటారు ఐడియాలజీతో సంబంధం లేకుండా. మళ్ళీ ఆ గొడవ కూడా ఉంది. అది నేను అక్కడికి వస్తాను, లీగల్ యాంగిల్ లోకి వెళ్తాను. మళ్ళీ వద్దాం. ఇవాళ అంటే అసెంబ్లీలో జరిగింది సరే, ఇవన్నీ చాలా రోజు కామన్గా జరుగుతున్నాయి. ఇటు నుంచి అటుపోతున్నారు, అటు నుంచి ఇటు వస్తారు. వెళ్ళే వాళ్ళ మీద ప్రజలకు కూడా ఒకటే అభిప్రాయం, వీళ్ళు పెద్ద చెడ్డోళ్ళని కాదు, పార్టీలు మంచివాళ్ళని కాదు, ఏం కాదు. గతంలో వెళ్తే కాస్త అభ్యంతర పడేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళరానైనా నువ్వు వెళ్తే కానీ కాస్త ఇటు పనులు కావని పరిస్థితి రాజకీయాల్లో ఉంది. కేడర్ అదే చెప్తున్నారు, ఓటర్లు అదే చెప్తున్నారు అంటున్నారు. అది కరెక్టే కాదు నాకు తెలియదు. అయితే ఇవాళ సబిత గారు చాలా ఆవేశంతో ఉద్వేగంగా మాట్లాడిన పరిస్థితి ఏంటి? నిజంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నందుకు ఆవిడ హర్ట్ అయ్యారా, లేదా బంధుత్వం కూడా ఉన్న కారణంగా హర్ట్ అయ్యారా, లేదా ఇంకేమన్నా ఒత్తిళ్లు ఉన్నాయా? ఇదిగో చాలా ఎప్పుడు అంటే ఆమె సహజ శైలికి భిన్నంగా కొంచెం మాట్లాడినట్టు కనిపించింది. ఇదేం పెద్ద కొత్త విషయం కాదు విమర్శలు రాజకీయాల్లో. ఏంటి విషయం అంటే యాక్చువల్లీ ఏంటంటే సబితమ్మతో మేము కూడా చాలా కాలం ట్రావెల్ చేసినాము. ఆమె మనస్తత్వం కానీ ఆమె డిసిషన్ కానీ ఈజ్ ఎ రాడికల్ డిసిషన్ తీసుకోగలదు. సో ముఖ్యమంత్రి గారు అట్లా పంచ్ చేయాల్సి ఉండే కాదు, తనను ఒక ఆడబిడ్డగా గౌరవించాల్సి ఉండే. అంటే దాని వెనకాల ఏం జరిగి ఉంటుంది అంటే ఏదైనా జరిగి ఉంటుంది. సో ఆయన వాళ్ళని ట్రై చేసిండా, వస్తున్నాను రాలేదా, రాకపోతే ఇదంతా ఓపెన్ సీక్రెట్ కదా, ట్రై చేయకుండా ఎందుకుంటారు? ట్రై చేయలేదో వాళ్ళు ట్రై చేస్తే రాలేదు, ఆమెకు కన్సర్న్ ఉందో కమిట్మెంట్ ఉండి ఆగిపోయింది. దాన్ని హౌస్ లో అటాక్ చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడు నన్ను ఒక ఆఫర్ ఇస్తారు, నాకు నచ్చితే వస్తాను, లేకపోతే లేదు, నాకు అవకాశం ఇస్తా అంటారు. సో ఇది కాదు పోస్ట్ ఇది ఇస్తా అంటారు, నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటా, చేస్తామా చేయమా. అది కాకుండా హౌస్లో అంటే హౌస్లో ఏమేం జరగాలి, అది ఒక హౌస్. ఈరోజు ప్రజల సమస్యలు జరగాలి. ఏ పాలిటిక్స్ చెప్పినా, ఇప్పుడు పోరెడ్డి కిషోర్ అనే చెప్పిన, ఎవరు ఏ ఐడియాలజికల్ ఉన్నా, ఏ బిజినెస్లు చేసినా, మనిషికి అల్టిమేట్ గా రాజకీయాలలో ఉండాలనుకునేవాడు ప్రజల కన్సర్న్ అయి ఉండకపోతే ఉంచరు. అది క్లియర్. అంటే రూలింగ్ తో కాకుండా విడిగా ఉంటే ప్రజల కన్సర్న్ తో లేనట్టేనా? అంటే అట్లా అంటలేదు నేను. అంటే ప్రజలే ఐడియా, అంటే ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటారో చేస్తారో ఎన్ని జరిగినా కూడా అల్టిమేట్ గా ప్రజలకు సేవ చేస్తున్నారా లేదా అనే ఒక బేస్ లైన్ కనుక లేకపోతే వాడు ఎంత పెద్దోళ్ళని ఎన్టీ రామారావుని ఓడగొట్టిండ్రు, ఇందిరాగాంధీని ఓడగొట్టిండ్రు, రాహుల్ గాంధీని ఓడగొట్టిండ్రు. వాళ్ళని ఓడగొట్టిన వాళ్ళు కూడా చాలా చిన్న వాళ్ళు. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఓడగొట్టిన రమణారెడ్డి గారు ఇద్దరిని ఓడగొట్టారు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి. ఇది ఎక్కడ మరి ఇక్కడ డబ్బులు, కులము, ప్రాంతము, ఐడియాలజికల్ అన్ని ఉంటాయి. ఎవరి ఐడియాలజికల్ ఎవరికి, ఎవరి డబ్బు వాళ్ళకు, ఎవరి కులం వరకు, ఎవరి మతం వరకు అన్నీ ఉంటాయి. కానీ అల్టిమేట్గా ఏం చూస్తారంటే ప్రజలు, ఈడు మాకు పోతే కలుస్తాడా, మా చిన్న పనులు చేయగలుగుతాడా, మాకు సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నాడా అనేదే చూస్తారు తప్ప వేరే చూడరు. ఇది మర్చిపోయి ఈరోజు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే ఏమన్నాయో కావాలి, ఆయన వచ్చిన తర్వాత చాలా మంది పోయిన మరి అట్లా అంటే ఆయన తర్వాత మొత్తం చెప్పారు. ఏమైనా ఆయన చెప్పిన దానిలో కూడా తప్పే ఉంది. నన్ను రమ్మంది, నేను గెలిపిస్తానంది, నీ తీరా నేను వచ్చినాక ఆమె పోయింది, నన్ను దోకా ఇచ్చిందని ఆయన చెప్పారు. మరి ఆయన బాధ కూడా బట్టి గారు కూడా చెప్పారు. ఆమెను బతిలాడుకున్నావు, అమ్మ నువ్వు ఉండు, మన పార్టీ ఇది పోతుంది, ఆమెకు ఏం తక్కువ చేసినావు, అన్ని పదవులు ఇచ్చినావు అని ఆయన కూడా చెప్పాడు కదా. సో ఇప్పుడు ఒక మాట అండి క్లారిటీగా, అంటే మనం చాలా కొంచెం హెల్దీ డిస్కషన్ కాబట్టి, ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పొలిటికల్ కెరియర్ వాళ్ళకు ఉంటుంది. ఇది పాలిటిక్స్. ఇక్కడ పాలిటిక్స్ పెద్ద సిద్ధాంతం. ఈ మాట అంటే నాకు హ్యాపీ. సిద్ధాంతం ఇప్పుడు నేను రమ్మని నేను నీతో ఉండాలి, నా కాన్స్టిట్యున్సీ డైనమిక్స్ వేరు, మీ కాన్స్టిట్యున్సీ
కాన్స్టిట్యూన్సీ డైనమిక్స్ వేరు, Okay. నా జిల్లా డైనమిక్స్ వేరు, మీ జిల్లా డైనమిక్స్ వేరు. Okay. కానీ నేను నా పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని రమ్మని వెల్కమ్ చేస్తాను. Okay. ఎందుకంటే ఒక సోదరుడిగా, ఓ మిత్రుడిగా, ఓ ఐడియాలజికల్ పర్సన్ గా వెల్కమ్ చేస్తా. Okay. అన్న గట్టిగా పని చేద్దాం, ఇంకా మంచి అధికారం వస్తుంది, స్టేట్ ను మనం డీల్ చేద్దాం, ప్రజలకు మంచి పని చేద్దామని ఇప్పుడు దయాకరణ కూడా నేను అడుగుతాను, దయాకరణ కూడా నన్ను అడుగుతాడు. మా ఇద్దరికి ఐడియాలజికల్ రిలేషన్ ఉంది. ఇప్పుడు ఏడున్నా కూడా నేను ఇప్పుడు దయాకరణ ఎంత అరిచినా కూడా, ఆయన నన్ను ఎంత తిట్టినా కూడా, మేము ఒక్క సెకండ్ కలిసి మళ్ళీ మీ నవ్వుకుంటాం. ఇద్దరు ఉద్యమం నేపథ్యంలో పని చేసిన వాళ్ళు మీ కథ వేరు. అంటే ఎవరైనా కూడా అన్న, అంటే నేను ఎవరైనా కూడా అది ఉంటది. సో అది ఉన్నప్పుడు ఆయనకు ఒక మంచి మాట చెప్పింది కదా, భవిష్యత్తు ఉంది. కరెక్ట్ చెప్పింది ఆయన కూడా తప్పలేదు, కన్విన్స్ చేసింది, ఆయనకు లాభం కూడా వచ్చింది కదా, ఇప్పుడు లాభం కూడా జరిగింది, ముఖ్యమంత్రి అయింది కదా. సో ఇక్కడ ఏం నష్టం జరిగింది? ఒక నువ్వు సూచన ఇచ్చినందుకు, ఆ సూచన ద్వారా నాకు లాభం జరిగినాక, నాకు ఆ సూచన ఇచ్చినావు కానీ నువ్వు పోయినావు అంటే ఎంత బ్లేమ్నెస్ అది. కాబట్టి నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఏదో వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చిండు, వాళ్ళు రాలేదు, వాళ్ళు కమిట్మెంట్ అయినారు, అది కడుపులో పెట్టుకొని ఇప్పుడు కట్టిండు. ఇద్దరు కూడా చాలా మంచి తల్లులు వాళ్ళు. ఎవరు ఇప్పుడు మన అది నర్సాపూర్ ఎమ్మెల్యే గారు కావచ్చు, సుంతా లక్ష్మారెడ్డి కావచ్చు, సవితమ్మ కావచ్చు, ఇద్దరు కూడా చాలా ఉద్యమంలో కూడా వాళ్ళు యూనివర్సిటీలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో విద్యార్థులు దెబ్బ కొట్టకుండా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చింది, ఒక కన్నతల్లి ప్రేమగా చూసింది. అంతేగాని కాంగ్రెస్ పార్టీలు ఉన్నా నాకు పైన ముఖ్యమంత్రి ఏ ఆర్డర్ ఇస్తా అని ఆమె ఏం చేయలేదు. ఆమె ఇన్సైడ్ కూడా ఒకటి ఉంటది, ఆ ఇన్సైడ్ కూడా ఆమె చూపించింది. ఆమెకేదో కాస్త బాధ కలిగింది, ఆ బాధ బయట పెట్టింది. నేను ఉన్నాము ఎన్నో రాత్రుల్లో ఆమె యూనివర్సిటీ వచ్చిన రోజులు ఉన్నాయి, పోలీసు వాళ్ళని తిట్టిన రోజులు ఉన్నాయి, ఏం తమాషా చేస్తుంటా అని అనకూడదు. కానీ ఎందుకన్నది అంటే ఆమె పేగు బంధం ఎక్కడో, ఈ రోజు కూడా అదే ఆమెను మళ్ళీ వదిలించి నీకు మంచి అవకాశం ఇచ్చి మంచి సలహా ఇస్తే నన్ను సభలో ఇంత బ్లేమ్ గా ఎట్లా మాట్లాడుతున్నారు దయాకర్ గారు? ఇక్కడ సరే ఆమెకి కాంగ్రెస్ ఎవరికి, రాజశేఖర రెడ్డి గారు అయితే ఆల్మోస్ట్ నాకు గుర్తుండే నంబర్ 2గా ఆ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆమె ఒక ప్రభ హోమ్ మినిస్టర్ గానే ఉండేది. ఆయన పాదయాత్ర ఏది మొదలుపెట్టినా చేవల నుంచే మొదలుపెట్టేవాళ్ళు మనందరికీ తెలిసింది కథ. మూడోసారి కూడా ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, గెలిచింది, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళింది. ఒక రాజకీయాలు చూస్తే ఇదంతా కామనే కదా, ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళకన్నది టీవీల ముందు మనం ఏం మాట్లాడినా అంతా ఓపెన్గా తెలుస్తుండేదని. అయితే ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటూ ఆమెను హత్య చేసిందా, లేదా నిజంగా అప్పటి రేవంత్ రెడ్డి గారు ఏమని నమ్ముకొని పార్టీలోకి వస్తే నన్ను తర్వాత ఆయన గెలిచి ఉండొచ్చు, అది వేరే విషయం, నాకు మోసం జరిగిందని ఆయన ఫీల్ అయిందా, ఏం జరిగింది? పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దయాకర్ గారు ఇక్కడ నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు మన సోమనాథ్ చటర్జీ, ఇంద్రజిత్ గుప్తా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా సిద్ధాంతం దగ్గర సిద్ధాంతంగా ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా క్యాజువల్గా మాట్లాడుకునే వాళ్ళు అన్ని పార్టీలు. ఇవాళ అది పోయి ఈ ఫ్రెండ్లీనెస్ దేనికి ఉంటుందంటే ఒకళ్ళ అవకాశాలు ఒకళ్ళు మెరుగుపరుచుకోవడం కోసం, ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం తప్ప దేశం కోసం లేకపోతే రాష్ట్రం కోసం భవిష్యత్తు కోసం అన్నది ఉందా అన్నది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఇచ్చింది. చాలా వరకు లేదని అనుకుంటున్నారు, ఉందా అని క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు? ఒకటి కటారి గారు, మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సంభాషణ హౌస్ లో అది వ్యక్తిగతంగా కావడానికి సవితమ్మే కొంచెం ఊతం ఇచ్చింది. అంటే ఆ రోజు జరిగిన సంఘటన పేరెత్తకుండా తీయడం వెనుక ఉన్న కారణం ఏంటంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళ డ్రివెన్ ఫోర్సెస్ గా ఉన్న క్రమంలోనే ముఖ్యమంత్రి గారు దాన్ని కేటీఆర్ గారికి సూచన చేసినట్టుగా చేసినప్పటికి కూడా ఇక చల్లకొచ్చి ముంతదాసుడు ఎందుకన్నట్టుగా సవితమ్మ ఓపెన్ అయిపోయింది. అంటే కేటీఆర్ గారు వెనక వీళ్ళిద్దరే ఉన్నారు, మీ అనుకున్న అక్కడంటే మరి వాళ్ళిద్దరు ఉన్నట్టే కదా, కాదా? నేనేమంటున్నంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మల్లన సాగర్ లో పెట్టండి 2016. ఒకవైపు దామోదర్ రాయ నరసింహ, ఇప్పుడు మీ దగ్గర కూర్చున్న మనోడు శ్రీనివాస్ యాదవ్, శ్రవణ్, వెల్లయ్య నాయక్, నేను, సవితమ్మ, మా నర్సాపూర్ అక్క, మేమందరం సుంతమ్మ, మేమందరం ఒక రోడ్డు మీద కూర్చున్నది, మమ్మల్ని అరెస్ట్ చేసింది ఉంటది, మీరు చూడండి. ఆ రోజు బంధుకు పిలిపించింది. అంటే ఎన్ని పోరాటాలు ఆ రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఏకమైన జట్టులో ఇలా సవితమ్మ ఇక్కడ కొట్లాడి ఈడ ఎమ్మెల్యే అయిపోయి అక్కడ మంత్రి అయింది. శ్రీనివాస్ సార్ ఇక్కడ ఉండి ఆడికి పోయి ఏమైందో లేదో తెలియదు. బెల్లయ్య నాయక్ గారు ఈయనే ఉండి చైర్మన్ అయ్యిండు. ఆ రోజు టీడీపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సీఎం కాగలిగిండు. వారి సలహాతోనే కావచ్చు కాక మేమందరం కూడా టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో ఓటుకు నోటు ఇష్యూ అయినప్పుడు ఎప్పుడైనా మేము ఐడియాలజికల్ గా మేము కాంగ్రెస్ విచారధారతో ఉండొచ్చు, వారు
బాబు గారితో ఉన్నప్పటికి కూడా కొట్లాడే దగ్గర ముగ్గురం ఒకటే ఫ్రేమ్లు ఉంటాం. మీరు చూడండి, ఓకే మధ్యన రేవంత్ రెడ్డి గారు, ఇటు దామోదర రాజనరసింహ గారు, ఇటు నేను ఉంటాయి ఆంధ్రజ్యోతి ఫ్రంట్. ఓకే కానీ ఒక కాజ్ కోసం కలవాలనుకున్నప్పుడు వారు ఏం చేసిండ్రు, ఆహ్వానించిండ్రు వారిని. మల్కాజ్గిరిలో తను చూసే, వాస్తవానికి ఖమ్మం తను పోటీ చేయాలనుకున్నాడు, నేను వరంగల్ అనుకున్నాం. ఆ పరిస్థితులు మారిపోయినాయి. ఇటు వారు మల్కాజ్గిరికి వచ్చినప్పుడు అక్క నన్ను చూసుకొని నేను గెలవచ్చు అనుకున్న క్రమంలో కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి గారు గెలవకుంటుండాలంటే చుట్టూ ఉన్న శక్తులన్నింటి కూడా ఎట్లా బలహీనం చేయాలని చేసి ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే వారు లక్కీగా ప్రజలు గెలిపించారు. అప్పుడు ఆయన పరిస్థితి కూడా, ఆయన ఏకంగా కేసీఆర్ ని ఢీ కొడుతున్న పరిస్థితి, కేసులు, ఇద్దరి మధ్య హోరాహోరీ సంభాషణలు, ఇదంతా ఉంది. నిజంగా కూడా ఆ రోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి రేవంత్ రెడ్డి గారిని ఓడించడం చాలా కీలకమైన అవసరం కాదు. ఇంకోటి, ఒకవైపు కార్తిక్ రెడ్డి గారిది కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారిది కానీ ఒక చాలా ఆత్మీయ బంధం ఉంది. కాదని రాజకీయాలకు వచ్చినప్పుడు మీరు అన్నట్టు సోమనాథ్ చటర్జీ గారు మన ఎట్లా వైరుధ్యాలతో ఇందిరాగాంధీ మరి ఎట్లా ఉన్నారో వీళ్ళిద్దరు కూడా అట్లనే ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వచ్చినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిపోయిన వాళ్ళ పట్ల మాకు కొంత వ్యతిరేకత ఉంది. పోయినసారి కూడా నాకు టికెట్ రానప్పుడు ఆ 12 నియోజకవర్గాలు తిప్పిండు నన్ను ముఖ్యమంత్రి గారు. నువ్వు నాతో తిరగడం కాదు, ఆయా ప్రాంతాల్లో నువ్వు మీటింగ్లు పెట్టి, ఎవరైతే ఇప్పుడు అటు కొల్లాపూర్ పోయినా, నేను ఇటు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ పోయిందో, ఎందుకు అని అంటే నమ్మడం అనేది ఒక చర్చ అయితే రాజకీయాల్లో నమ్మకం ఈ రోజు మన మీద మాట్లాడుకుంటే అనుకుంటాం కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఏం లబ్ధి పొందుతారు, ఆర్థికంగా ఏం లబ్ధి పొందుతారు, సిద్ధాంతాల మీద విధానాల మీద పోరాడే వాళ్ళు ఉన్నారంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఏదో మమ్మల్ని మాలాంటి వాళ్ళని చూసి పిచ్చి వాళ్ళు అనుకుంటారు తప్పితే కానీ ఇలా అంతా కూడా ఆర్థికమే. కాబట్టి ఈ పరిస్థితిలో వచ్చిన దాని విషయంలో వారు వ్యక్తిగతంగా బాధపడాల్సిన అవసరం లేదు సవితమ్మ. ఎందుకంటే తనను చూస్తే సరే ఇంత పెద్ద గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిండ్రు, అక్క నాతో ఉంటది అనుకుని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోవడానికి కొంచెం ఆయన వీలైనట్టు బహుశా ఇవాళ లాభం జరుగుండొచ్చు కానీ అప్పుడు ఆయన కొంచెం కాస్త గందరగోళంలో పడి ఉంటారేమో, లేకపోతే ఆయన కూడా తర్వాత ఎంత పోరాటం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత పోరాటం చేసిండ్రు, ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఏ రకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు, అంతా తానై ఒక్కోసారి ఒక్కడే ఎదుర్కొన్నది వ్యక్తిగతంగా మాకు తెలుసు కాబట్టి చెప్తా. ఆయన పోరాడి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చింది. ఆ క్రమంలో జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ పాత్రను పెంచుకునే దిశగా వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ ని బిల్డప్ చేసుకునే దిశకు కూడా వారు మొన్న వారిని పైన కూర్చోబెట్టలేదని చెప్పి ఆ దాంట్లో ఆ డిఆర్సీలో అక్కడ జరిగిన మీటింగ్ లో కింద కూర్చొని నిరసన చెప్పింది. నేనంటే సబితమ్మ కూడా ఏంటంటే పోరాటంలో నేను చూసినా కదా, ఇప్పుడు ఈ మలన సాగర్ పోరాటంలో కూడా చాలా ఫెరోషియస్ చూడడానికి కామన్ గా ఉంటది కానీ ఆమె చాలా సీరియస్ గా ఈ అంశాల పట్ల కొంత స్పష్టత ఉన్నది. కానీ ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఈయన ప్రజా ప్రయోజనాలని గనక వారు టార్గెట్ చేస్తే డెఫినెట్ అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఏమి నష్టపోయినట్టు కాదు, అపోజిషన్ లో ఉన్న వాళ్ళే లబ్ధి పొందినట్టు కాదు కదా. మొన్నటిదానికి అపోజిషన్ లో ఉన్న మీరెందుకు నష్టపోనిస్తారు సార్, ఎప్పుడు వస్తారన్నా తలుపులు తెరిచారా, ఇంకేముంది వచ్చే అది వేరే లెక్క, అది వేరే లెక్క. కానీ మొన్నటిదానికి కొట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి కాగలిగిండ్రు, మొన్నటిదానికి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా ముఖ్యమంత్రి కాగలిగిండ్రు. అపోజిషన్ మొన్నటిదానికి అసలు ఏమీ లేదు రాహుల్ గాంధీ అని అనుకున్నారు. ప్రజలు మన పోరాటాన్ని చూసి మాత్రమే మనల్ని నాయకులుగా చేస్తారు. కాబట్టి ఆ క్రమంలో సవితమ్మ బాధపడడంలో కొంత మీనింగ్ ఉందనుకోండి, కానీ నేను అంతలా బాధపడేది అయితే ఏముంది. వారు కూడా కొంచెం విలువలతో రాజకీయాలకు మరింత పదును పెడితే రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మారుతాయి. వాళ్ళు కొంత స్టాండర్డ్స్ ఉన్నోళ్ళు కాబట్టి. రైట్ సార్, రైట్ రైట్ రైట్. గౌరీశంకర్ గారు, వాస్తవంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి సరే, తెలుగుదేశం ఇక్కడ పూర్తిగా బలహీనపడిపోయింది, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు దీనికోసం కాంగ్రెస్లోకి వచ్చారు. మొట్టమొదటి ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో కోడంగల్ నుంచి ఆయన ఓడిపోయారు. మళ్ళీ అంతకన్నా పెద్ద పోస్టు ఎంపీకి పోటీ చేసే ప్రాసెస్లో ఆయనకి వాస్తవంగా అంతకుముందాక కాంగ్రెస్ తెలుగుదేశం కొట్టుకున్నాయి. ఇక్కడ రాష్ట్రం ఏర్పడే ముందు కొట్లాటంతా కాంగ్రెస్ తెలుగుదేశం కదా, ఆయన తెలుగుదేశం నుంచి ఉన్న నాయకుడు. వాస్తవంగా కాంగ్రెస్లో మరి అప్పటికి ఎంతమందితో సాధించింది, మొన్నటిదాకా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి పట్ల చాలా వ్యతిరేకత చాలా మంది నాయకులు కూడా ఉంది. ఈ మధ్యకాలం అంతా ఒక టీంగా ఉన్నారు కదా, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఆ టైంలో సబిత గారిని బలంగా నమ్ముకొని వచ్చినందుకు ఈమె వెళ్ళిపోయిందన్న బాధ ఉంది ఆయనలో. ఎందుకంటే ఆయన కూడా, లేకపోతే అందులో బంధుత్వం కూడా ఉంది సబిత గారితో.
కొంచెం ఆ మాట అన్నారంటే సందర్భం ఏదో కాస్త గట్టిగానే ఉన్నదని అనుకోవాలా? ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్ గా, ఎందుకంటే తను చాలా క్లియర్ గా చెప్పాడు, నేను యాక్చువల్లీ ఇది ఇద్దరి మధ్య సంభాషణ కానీ పబ్లిక్ లో అసెంబ్లీలో చెప్పవద్దు అనుకున్నాను, ఎందుకంటే ఇష్యూ తను రేస్ చేసింది కాబట్టి నన్ను ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని నన్ను మంచి లీడర్ అయితే రేపు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తున్నాను. కానీ డెఫినెట్ గా ఒక షాక్ అయినట్టుంది, ఎందుకంటే పార్లమెంట్ కంటెస్ట్ చేయండి నేను సపోర్ట్ ఇస్తాను అని సడన్ గా తను బీఆర్ఎస్ జాయిన్ అయ్యాక హీ డిడ్ ఎక్స్పెక్ట్, ప్రాబ్లీ అని ఇన్ఫార్మ్ చేయలేదేమో నేను బీఆర్ఎస్ జాయిన్ అవుతున్నాను కంటెస్ట్ చేయం పర్లేదు అంటే దట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. కానీ ఇది కాంగ్రెస్ లో ఆహ్వానించి మీరు జాయిన్ మీరు కంటెస్ట్ చేయండి అనేది సడన్ గా తను బీఆర్ఎస్ వెళ్ళానంటే ఐ థింక్ దట్ ఇస్ షాక్, నాకు దోకా చేసినట్టు. జనరల్లీ ఏంటంటే నేను 1978 నుంచి ప్రొఫెషన్ లో ఉన్నాను, నేను చూస్తా ఉంటాను జనరల్లీ ఏంటంటే ఒక పాలిటీషియన్ ఇంకో పాలిటీషియన్ వాళ్ళు జనరల్లీ దే డోంట్ వర్క్ అగేన్స్ట్ ఈచ్ అదర్. చాలా అదే కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. ఇంకో ఫ్యామిలీ జోలికి పోరు, జనరల్లీ వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోరు. కొంచెం మనకు ఈ కక్ష సాధింపులు అంటే ఎక్కువ రకం రాయలసీమ ప్రాంతంలో చూసేవాళ్ళము. కొద్దిమంది మధ్య ఉంటుంది యాక్చువల్ రైవాలరీ, చాలా లిమిటెడ్ పీపుల్ మధ్య ఉంటుంది, మిగతా అంతా చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటుంది. అది కూడా మేల్స్ కే, అది కూడా మేల్స్ ఏ ఉంటారు, మళ్ళీ దే డోంట్ టచ్ ద ఉమెన్, అది చాలా రిజిడ్ గా ఉంటారు వాళ్ళు. దే నాట్ అటాక్ ద ఉమెన్ ఫోక్, దే నాట్ డూ దట్. ఎందుకంటే నేను సీన్ రాయలసీమలో చాలా కవర్ చేశాను. పర్సనల్గా నేను ముఖ్యమంత్రిగా నేను రాజశేఖర రెడ్డి గారిని చాలా క్లోజ్ గా చూశాను, మన రోషే గారిని చూశాను, మన కోట భాస్కర్ రెడ్డి గారిని కానీ జలగమేఘరావు గారిని వీళ్ళని రాజశేఖర రెడ్డి గారి పేరుతో చాలా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికి సీట్ వస్తుంది ఎవరికి సీట్ వస్తుంది అనేది చాలా ఈజీగా తెలిసిపోయేది. అందుకే వాళ్ళ ముగ్గురే పిలిచి సంపేస్తున్నారు, ఈసారి వద్దు నువ్వు కంటెస్ట్ చేయకు, అతను ఛాన్స్ ఇచ్చేయండి, నెక్స్ట్ టైం నీకు చూసాను ఇల్లు నామినేట్ చూసా ఈసారి వదిలేయట్లా అని చాలా ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. సర్వేలు నాకు ఎక్స్చేంజ్ రిమెంబర్ రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఏదో లూజ్ గా తను చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఉంటాడు, ఏదో కామెంట్ చేశాడు, తను చాలా హార్ష్ గానే కామెంట్ చేశాడు. నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చాక ఇమీడియట్లీ ఫోన్ చేశాడు, నేను ఏదో కొంచెం ఆ విషయంలో కొంచెం మాట్లాడాను గౌరీ, డోంట్ థింక్ అదర్వైజ్ ఐ విత్డ్రా దట్ వర్డ్స్, నేను చంద్రబాబు నాయుడు గారిని తీసిన ఫీల్ అవుతాడు వదిలే తీసాను. దట్ కైండ్ ఆఫ్ రేషియస్నెస్ వాజ్ ఉండే. దే హ్యాడ్ పొలిటికల్ డిఫరెన్సెస్ బట్ పర్సనలీ దే నెవర్ హ్యాడ్ ఎన్నిటీ ఉండకపోయేది. ఇప్పుడు కూడా ఉంది 99% ఉండాలి, ఉంటే ఎవరైనా పర్సనల్ గా హార్మ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు కేసులో ఉంది, కేసీఆర్ గారు తను తీసుకుని రాత్రి పోలీస్ ని అరెస్ట్ చేశారు. కేటీఆర్ గారు నాకు చాలా మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి ఆయన అంటున్నారు. కానీ ట్రీటెడ్ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ డాక్టర్ మ్యారేజ్ అప్పుడు కానీ చాలా హార్ష్ గా వాళ్ళు రైట్ పోలీస్ చేశారు కాబట్టి ఆ కక్ష ఉంటుంది, కోపం ఉంటుంది, ఉండదని కాదు. లేదు అంటే కొన్ని రోజుల తర్వాత అది కూడా పోతుండొచ్చు, పోనే అవన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చినాడు. ఇందాక కూడా మేము అదే మాట్లాడుకుంటూ ఉన్నాం, ఎప్పుడైతే ఆ కేసు ఇవన్నీ ఆయన మీద ఫోకస్ పెట్టడం ఆయన ఎలివేషన్ కి పనికి వచ్చింది. వాస్తవం కూడా అంతే కదా. ఇప్పుడు క్యాష్ నోటు కేసు అయితే నడుస్తా ఉంది, ప్రతిసారి దాన్ని బెదిరిస్తా ఉంటుంది, మీ మీద కేసు ఉంది, మీ మీద కేసు ఉంది, మళ్ళీ అది ఇప్పటికీ కేసు కొలికి రాలేదు. కాబట్టి జనరల్ గా పొలిటికల్ గా ఒక పాలిటీషియన్ ఇంకో పాలిటీషియన్ పర్సనల్ గా పెద్ద అటాక్ చేయరు, అండ్ సెకండ్ ఫ్యామిలీ జోలికి పోరు, అండ్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. లేకపోతే ఇవ్వాలని కంటెక్ట్ చేస్తున్నా, రేపు మా తమ్ముని తీసిన టికెట్ నువ్వు ఈసారి వదిలేసేయి అని మామూలు పిలిచి మాట్లాడుకుని సెటిల్ చేసే కేసులు చాలా చూసాం మేము. కాబట్టి దిస్ ఇస్ క్వైట్ అన్యూజువల్. అంటే ఇవాళ ప్రాబ్లీ ఈ మైట్ ఫెల్ట్ రియలీ హర్ట్, షాక్ అయ్యాడు, తను సడన్ గా నన్ను ముంచే వెళ్ళిపోయి తను ప్రామిస్ చేసి వెళ్ళిపోయినాను. ప్రాబ్లీ ఈ మైట్ ఫెల్ట్ ఇట్. హ్యూమన్ బీయింగ్, తను నాకు నా మాట ఇచ్చి నేను నిలబడతాను గెలిపిస్తా అని చెప్పి లాస్ట్ ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు, సవితా రెడ్డి గారు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. నిలువున ముంచుతారు జాగ్రత్త అని అంటే యాక్చువల్లీ ఇస్తారు. ఒకసారి ఇంకొకటి సార్ ఈశ్వర్ గారు, నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఇది ఒక ఇది నడుస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఈ గద్వాల ఎమ్మెల్యే గారు బ్యాక్ వచ్చారని ఒక చర్చ నడుస్తుంది. ఇదేంటి గర్వాపు సీనా రివర్సా? నేను ఈరోజు న్యూస్ చూసినప్పుడు కూడా, అంటే ఇది మన వాళ్ళు కాల్ చేసినప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే అప్పుడు చూశాను.
చూస్తే ఈ విషయం నడుస్తుంది. నేను సబితాయింద్రారెడ్డి గారు యూజువల్ గా వారు న్యూస్ లో ఉండరు, చాలా లో ప్రొఫైల్ గా ఉంటారు. ఎవరిని పర్సనల్ గా అటాక్ చేసేదో లేకపోతే ఇంకేదో స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడమో అది ఇది ఏమీ ఉండదు వారిది. సడన్ గా వారి మీద వారు ఈ స్టోరీకి అంతా వారు సెంటర్ అయ్యారనేసరికి నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. నాకేమనిపించింది అంటే ఫస్ట్ అంటే ఈవెన్ రేవంత్ గారు అయినా కానీ కేటీఆర్ గారు ఏదో మాట్లాడుతున్నారు, అది సబిత గారికి రిలేటెడ్ విషయం ఏమి అనుకోవట్లేదు నేను, లేకపోతే వారి ప్రోద్బలంతో వీరు మాట్లాడారని కూడా అనుకోవట్లేదు, ఏదో నేను బిట్స్ అండ్ పీసెస్ లో చూశాను. సో ఈ రోజు అసలు ఈ ప్రభుత్వము ఇక ఇప్పుడు ద్రవ్య వినిమయ బిల్లు నడుస్తుంది సార్, కానీ దానికన్నా ముఖ్యంగా ఏం నడుస్తుంది అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు, అంతకుముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, నేను ఇప్పుడు ఏం జడ్జ్ చేయట్లేదు, ప్రాక్టికల్ థింగ్ మాట్లాడు. అవతల నుంచి యువతలకు వస్తున్నాయి. నిన్న సడన్ గా ఒక ఎమ్మెల్యే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, ఇక మహబూబ్ నగర్ రంగారెడ్డి కదా, ఇక్కడి నుంచి సడన్ గా బీఆర్ఎస్ లోకి వచ్చి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిన వారు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చారు. అదైతే బీఆర్ఎస్ క్యాంప్ లో మిగిలిన వారు ఎవరైనా వద్దామనుకుంటే కూడా వారికి మైండ్ లో అయితే ఒక కన్ఫ్యూజన్ కదా, ఇట్స్ ఎ గ్రేట్ మైండ్ గేమ్ అండి. సో ఆ చిరాకులో ఏమన్నా ఉన్నారా, సడన్ గా వీరికి ఏమైనా రోల్ ఉండిందా నాకు అంటే జస్ట్ నేను నాకేం తెలియదు వాట్ కుడ్ హ్యావ్ ట్రిగర్డ్ ఇన్ ఆలోచిస్తే సిగ్నిఫికెంట్ విషయం ఈ రోజు మన స్టేట్ లో జరుగుతుందంటే ఒక డైరెక్షన్ కి వెళ్తున్నది సడన్ గా ఏదో అడ్డుకట్టుబడి రివర్స్ అయ్యేటట్లుగా కనిపిస్తున్నది అని అంటే ఆ ఎమ్మెల్యే మూవ్మెంట్ అండి. అండ్ ఫర్దర్ గా కూడా నేను విన్నది బయట జస్ట్ ఇంకొకరిద్దరు కూడా వాపస్ వెళ్లే అవకాశాలు ఉన్నాయంటే, లేదు లేదు యువతల నుంచి 10 మంది అవతలికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటే నానా కథనాలు వింటున్నాము. బట్ ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్. ఇప్పటి వరకు యువతలకు వచ్చి వెరీ అన్యూజువల్. అందుకని నాకేమనిపించింది అంటే మేబీ సబిత గారిది ఏమైనా రోల్ ఉండిందేమో, సడన్ గా మీరు దాంతో ట్రిగ్గర్ అయ్యారా నాకు అనిపించింది. అంటే మా పార్టీకి సంబంధం లేదు కూడా ఎవరు ఆయన వెనక్కి రావడంలో సబిత గారి హస్తవాహనం ఉందా అని కిషోర్ గారి అన్న అనుమానం అన్నదానికి చాలా దగ్గర ఉన్నది అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే అతను మాట్లాడింది చాలా అంటే ప్రెషర్స్ లో ఉన్నట్టు మాట్లాడండి. ఒకటి దయాకర్ అన్న చెప్తున్నాడు, దయాకర్ అన్న అంటే అన్న కూడా అన్ని తెలుసు, రాజకీయాలలో చాలా అవకాశాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. ఇప్పుడు ఎంపీగా గెలిపిస్తా అని మాట ఇచ్చినప్పుడు ఉండాలని ఏముండదు. దిస్ నాట్ పర్సనల్, ఇది ఎవరి యుద్ధం వాళ్ళది. డైనమిక్స్ ఎవ్రీ డే డైనమిక్స్ మారుతుంటాయి, పొలిటికల్ డైనమిక్స్ ఎవ్రీ డే మారుతుంటాయి. ఒక రోజు నెలంతా ఒకటే డైనమిక్ ఉండదు. ఈ రోజు అటు పోయిన వాళ్ళంతా ఇప్పుడు మరి గర్వాపసి అవుతున్నారు, మరి ఎట్లా అవుతున్నారు? సో వాళ్ళు కూడా వస్తాం ఆఫర్ ఇచ్చి ఉంటాడు, వాళ్ళు రానని చెప్పుంటారు. ఇప్పుడు అన్న దయాకర్ అన్న మాట్లాడేదాన్ని నేను కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. ఆయన ఎక్కడ ఏ కష్టపడ్డాడు, ఎట్లా కష్టపడ్డాడు, ఎట్లొచ్చిండో మీ అందరికి తెలుసు, మన అందరికి తెలుసు, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు చరిత్ర. సో మీరు ఏ హామీలు అయితే ఇచ్చినో హామీలను నమ్మి వచ్చిండ్రు, ప్రజలు ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు అది కాదు చర్చ. ఆయన వ్యక్తిత్వం గురించి మన అందరికి తెలుసు. ఆయన ఏం పెద్ద ఉద్యమకారుడు కాదు, ఒక పెద్ద ఒక ఐడియాలజీ అధికారంలో తేగలిగాడు సార్. అది వేరు. నేను అనేది ఏంటంటే ఎవరికైనా ఒక వ్యక్తిగతమైన ఒక ఐడియాలజికల్ లైన్ ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. సబితమ్మకుంటే, దయాకర్ అన్నకుంటే, నాకుంటే, పోరెడ్డి కిషోర్ అన్నకుంటే, గౌరీశంకర్ గారి పెద్దలకు కూడా ఉంటుంది. కానీ ఆయనకి ఏ ఐడియాలజికల్ లేదు. ఆయన ఐడియాలజికల్ ఏంటంటే పవర్ ఐడియాలజికల్. క్లియర్. ఇది మళ్ళీ డిబేటబుల్. ఆ ప్రవరే టార్గెట్ దశలో వచ్చి రీచ్ అయ్యి అక్కడ సస్టైనబుల్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో 4 సీఎంలు 5 సీఎంలు రోజు ఒక మంత్రికి కన్సల్ట్ అయితే లేదు. ఓపెన్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు, జోకులు వేసుకుంటున్నారు, పాలిటిక్స్ అర్థమవుతున్నాయి. మనం ఏమో చిన్నపిల్లలం కాదు కదా అన్న. లేకపోతే మనం కార్పొరేట్ స్కూల్ నుంచి రాలేదు, అమెరికా నుంచి ఏం రాలేదు, మనం ఉద్యమాల నుంచి ఈ స్టూడెంట్ కాదు, విద్యార్థి నుంచి. నేను ఎస్పీఎల్ ఎలక్షన్ లో పోటీ చేసిన, 91 లో స్కూల్లో పోటీ చేసినాం, అక్కడి నుంచి చూస్తున్నాం. సో వాళ్ళకి అన్సర్టినిటీ ఉన్నదనేది అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే దాంట్లోనూ ఈ లాగడం జరిగింది. ఆయన కూడా ఫ్రస్ట్రేషన్ వెనక రావటంలో ముఖ్యమంత్రి గారికి కూడా కాస్త ఏదైనా అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి నిన్ను ఐడియాలజికల్ గా నిన్ను వ్యక్తిగతంగా వచ్చిండు. ఇప్పుడు పోరేటైనా నన్ను తిట్టమని కాసేపు తిడితే నా కోపం వస్తుంది. అన్న నీ గడ్డం తెల్లగా ఉంది, నువ్వు నేను షేవింగ్ చేసుకోమా అనేస్తా నేను. ఎందుకంటే నన్ను అటాక్ అవుతుంది కదా, నన్ను అటాక్ చేస్తున్నప్పుడు నేను కూడా అటాక్ చేయాలి కదా. అది మానవ సహజ లక్షణం అది. సో ఈ రోజు ఆయన పదవి
క్రైసిస్ ఒకవైపు పోతున్న దశలో ఈ రోజు వస్తానన్న వాళ్ళు రాకుంటే ఈ రోజు వచ్చిన వాళ్ళు ఈడ సఫికేషన్ అయ్యి ఆడ సునీతతో సఫికేషన్ అవుతారు. ఇప్పుడు సంజీవ్ అక్కడ మన జీవన్ రెడ్డి గారితో సఫికేషన్ అవుతారు. చాలా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా లోకల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేలతో సఫికేషన్ అవుతారు. అది ఎక్కడైనా నా దగ్గర కాలంటే ఎక్కడైనా అవుతారు. ఆ సఫికేషన్ లో వెళ్ళి గర్భాపసి అంటారు. సో అక్కడ ఆనంద ప్రశాంతంగా ఉన్నది, పోరాడదాం ప్రజల వైపు నుంచి అన్నప్పుడు ఇప్పుడు ఈయన క్రైసిస్ కదా, ఆ క్రైసిస్ నుంచి వచ్చిన మాటలే ఈ రోజు సబితమ్మని అటాక్ చేయడం తప్ప ఆయన పొలిటికల్ గా అయితే ఇంకోటి ఇంతకుముందు హౌస్ లో అట్లా మాట్లాడొద్దు. నువ్వు ఒక బహిరంగ సభలో మాట్లాడినావు చెల్తా, లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నావు మాట్లాడినావు చెల్తా. ఇది హౌస్ బాస్, మన అందరి హౌస్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఓన్లీ కాంగ్రెస్ వల్ల కాదు, మన అందరికి కూడా ముఖ్యమంత్రి, మన అందరికి ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి నువ్వు మన ముఖ్యమంత్రి ఒక మహిళను అవమానించుడేంది? ఆ అక్కలంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అవమానించారు. అదే కదా ఇప్పుడు లైను. లైను కేటీఆర్ గారు అనుకున్న అక్కలిద్దరిని నమ్మొద్దంటే మొత్తం మహిళలందరినీ నమ్మొద్దు అన్నారు. వాళ్ళే ఓట్లేసారు. ఒక పాయింట్ దయాకర్ గారు, ఇక్కడ ఈ మొత్తానికి ఈ గద్వాల ఎమ్మెల్యే గారు వెళ్ళటంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కాస్త అనీజీకి గురవుతున్నారా, లేకపోతే దాని వెనుక సబిత గారి పాత్ర ఏమన్నా ఉందని అనుమానమా, లేకపోతే మామూలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, సామధాన భేద దండోపాయాలు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలంటే సరే పైకి వాళ్ళు వస్తున్నారు అని చెప్పిన గేట్లు తెరిసామని చెప్పిన రెండు వైపుల నుంచి ఉంటుంది. మీరు ఆహ్వానిస్తుంటారు, వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు, వాళ్ళ అవసరాలను బట్టి. వాళ్ళు ఎప్పుడో గేట్లు తెరిచి వాళ్ళు రాలేదు. బట్ అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ వెనుక ఈ గర్వాపసి ప్రభావం ఏమన్నా దీని మీద ఉందా? అసలు గర్వాపసికి దీనికి సంబంధమే లేదు. ఓకే, గర్వాపసి కాదు అసలు. ఎవరి పేరు ఉండే ఆయన పేరు మన గద్వాల ఎమ్మెల్యే పోతే మాకు వచ్చే నష్టమేంది, అసలు వస్తే వచ్చిన లాభమేంది, పోతే పోయే లాభమేంది. చాలా అంటే మాకు కంఫర్ట్ గా ఉన్నాం, మాకేం పెద్ద సమస్య ఏం లేదు. రావడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు కొట్లాడి టీఆర్ఎస్ తో కొట్లాడి ఇప్పుడు సవితమ్మ మీద కూడా ఎందుకు కోపం? ఎంత మంది మహేశ్వరంలో కొట్లాడి ఆమెను ఆ దశలో 23 సీట్ల నుంచి 18 సీట్లు వచ్చినప్పుడు ఎంత వ్యతిరేకతలో కేసీఆర్ అణచివేతలో ఆమె గెలిచింది. కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత కష్టకాలాల్లో గెలిపించుకుంటే ప్రజల కోసం కొట్లాడమంటే పోయి మంత్రి అయిపోయి మంత్రి వారికి ఏమో కొత్త 10 సంవత్సరాలు ఒక లెజెండరీ మంత్రిగా ఉన్నది ఆమె. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత రోషయ్య గారి హయాంలో, కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా ఆమె నాకు గౌరవించింది. ఎందుకంటే ఇంద్రన్న చేయబట్టి, ఇంద్రన్న క్రెడిబిలిటీ తెలంగాణకు సరే తన ఉద్యమాలు చేయకపోయినా ఇంద్రారెడ్డి గారు అనేటువంటి మొదటి దశ ఉద్యమంలో తాత మాధవ్ రెడ్డి గారు చాలా క్రూషియల్ పర్సనాలిటీస్. సో ఆ క్రమాన్ని గౌరవించి పార్టీ అవకాశం ఇచ్చింది. పోయినందుకు కోపం. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారికి మాకేం సంబంధం? ఒకవేళ ఒక మాట అనుకుందాం, కృష్ణమోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే కదా అక్కడ మన జెడ్పీ చైర్మన్ మన సోదరి ఉండే పోరాడింది. ఇప్పుడు వచ్చే వరకు ఇప్పుడు జీవన్ రెడ్డి గారి కోణం కూడా చూడండి, సంజయ్ గారు వచ్చిన ఉంటాయి రాజకీయంగా. ఇవి ఇప్పుడు ఎందుకు తీసుకున్న దగ్గర అందరికి తెలుసు ఏ పరిస్థితులు, బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏమైతుంది, లేకపోతే ఎవరేం మాట్లాడుతున్నారు అనేది వస్తా అంటే వద్దంటాననే. ముఖ్యమంత్రి గారు ఇందాక కాదు దయాకర్ గారు ఈవినింగ్ చిట్ చాట్ లో కొన్ని మళ్ళీ ఆసక్తికరమైన పాయింట్లు రైజ్ చేశారు. బహుశా కొంతమంది మీద వేటు పడొచ్చేమో అని అన్నారు. ఇంకో 10 మంది టచ్ లోకి వచ్చారు, ఒక 10 మంది కలిసారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఏంటి ఎవరి మీద చర్యలు కూడా సిద్ధం అవుతున్నారా, లేదు ఇది కూడా ఉప ఎన్నికలు జరిగితే లాభం మీకు అనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు అంతా చాలా మంది ఏంటంటే కొన్ని ఊహలలో ఉన్నారు. బట్ అది అంతా తన ట్రాప్ లో పడుతుందని నేను అనుకుంటున్నా. చాలా ఎత్తుగడతోనే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఏదున్నా ఏమైనా నేను ఒక మాట అయితే చెప్పగలను, రాజకీయాల్లో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు కొత్తవేమి కాదు, మనం చర్చించుకోవడానికి కొత్తవేమి కాదు. ఇంకా మీరనే మాట న్యూట్రలిస్ట్ గా ఉండి గౌరవం అనే మాట ఏమనొచ్చు, మీరు మారొచ్చు కదా అని ఒక సూచన చేయొచ్చు. తీసుకుంటాం చెవులకు, చేసేదో చేస్తాం. ఇప్పుడు మనోడు ఎవరు మన ఎంఐఎం అక్బర్ కూడా ఒక సూచన చేసింది. సరే ఆమెతో ముగింది కదా, ఆమెకు ఒక అవకాశం ఇవ్వండి, అప్రోప్రియేషన్ బిల్ ను మనం పాస్ చేస్తున్నాం అని అన్నాడు. వింటాం, సూచన ఇస్తే మంచిది ఉంటే వింటాం, చేయాల్సింది చేస్తాను. కాబట్టి ఇవాళ పరిస్థితుల్లో నేనే ముద్దాయి మీరే ముద్దాయి అనడానికి లేకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం పొలిటికల్ ఎథిక్స్ నీడెడ్ అనేది మాత్రం
అందరికి సర్వత్రా వినపడుతున్న క్రమంలో Okay. ఎప్పటికీ ఇప్పుడు ఇది రిజాల్వ్ అవుతుందనే విషయం పక్కన పెడితే కొంత ప్రజల ముందు మాత్రం రాజకీయ వ్యవస్థ ముద్దాయిగానే మిగులుతుంది. ఇది మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఏం రైట్ జరుగుతుంది. ఎస్ గౌరీశంకర్ గారు క్విక్ గా ఇప్పుడు ఈ గద్వాల ఎమ్మెల్యే గారు వెళ్ళటం వెనక్కి రావటం ఇది ఏదన్నా ఇది ఒక వ్యూహమా లేకపోతే ఇది జరగటం ముఖ్యమంత్రి గారికి సెట్ బ్యాకా? ఇప్పుడు అటు నుంచి బీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చే ఫ్లో ఏదైనా ఆగిపోద్దా? క్విక్ గా అసలు ఏం జరగచ్చు ఏమన్నా మీకు? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అండ్ సెకండ్ థింగ్ ఆపర్చునిటీ. ఇంతకు ముందే చెప్పాను, అల్టిమేట్లీ కొంచెం జాయిన్ అయినాక లాభం ఏంటి, అది వెదర్ విల్ గెట్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆర్ విత్ పోస్ట్ స్కోప్ లేదు అనుకోండి, వై షుడ్ దే జాయిన్. ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే మాత్రం కవితా ఇందారెడ్డి గారు కానీ ఇలా సునీత లక్ష్మారెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే స్కోప్ కనపడటం లేదు. ఈ గొడవని చూస్తుంటే ఐ డోంట్ థింక్ ఇమీడియట్ గా లేదు. 3 నెలలు 4 నెలలు మళ్ళీ చేంజ్ కావచ్చు. మళ్ళా మా రేవంత్ మా అక్క అనొచ్చు, ఆయన మా తమ్ముడు అనొచ్చు. చెప్పలేదు. మా అక్క పిలిచింది, మా అక్క ఇంతకు నాకు రామ్ ఆహ్వానించింది, డెఫినెట్ అందుకే నేను అక్కడంటే అయిపోయా. నేను కూడా సర్ప్రైజ్ అయింది. యూజువల్లీ ఏం చేస్తారు అని అంటే ఈ రోజు రాలేదనుకోండి మీరు ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదు, రేపు రావచ్చేమో 4 రోజులు. సో నార్మల్లీ దే డోంట్ ఎక్స్పోజ్, అంటే ఏదో పర్సనల్ ఇది అన్న టైప్ లో చెయ్యరు. సంథింగ్ ట్రిగ్గర్ టుడే అని అనిపించింది. దిస్ ఇస్ క్వైట్ ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ముగ్గురికి ప్రత్యేక ఎలివేషన్ తీసుకొచ్చింది కదా సార్. సబిత గారికి అంటే ప్రత్యేక అంటే ముఖ్యమంత్రి గారు కూడా హానెస్ట్ గా ఆవిడని వెల్కమ్ చేద్దని చెప్పారు, ఈమె వెల్కమ్ చేశానంది. ఒక మంచి బంధం అయితే మీడియా ముందుకు వచ్చింది కదా. నేను ఒక పాయింట్ చెప్తాను. పాలిటిక్స్ లో ఇట్లాంటి ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఈ రోజు రాలేదు, ఈ రోజు శత్రువుగా అవతల వాళ్ళని చిత్రీకరించి యుద్ధాలు చేసినట్లుగా మాటల యుద్ధాలు జరిపినా కూడా మళ్ళీ రేపటికి ఎల్లుండికి ఏం ఇది ఉంటుందో. కాకపోతే ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకుంది, ఎస్పెషల్లీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఏమవుతుందంటే మా సార్ని అవతలో లేదు అన్నారు మా డిబేట్లలోనే. ఇప్పుడు ఇద్దరము ఈ 2 పార్టీల నుంచి ఏదన్నా కొంచెము ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ అయిందంటే దాన్ని బట్టి అవతల డిన్నర్ కో వెళ్ళొచ్చు కాక. కానీ ఏమవుతుంది అని అంటే అవతల వాళ్ళని విపరీతమైన ట్రోలింగ్. ఎస్పెషల్లీ మా లీడర్ని ఇట్లా అంటాడా, మా లీడర్లు అట్లా. ఆ లీడర్లు ఇద్దరు రిలేషన్షిప్, నేను ఇంతకుముందు సినిమా హీరోల గురించి అట్లాగే చెప్పాను, వాళ్ళ ఫ్యాన్ క్లబ్ ఎట్లా ఉంటాయో కొంచెము అది ఎవరికి హెల్ప్ చేయట్లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ వేడి వాడి ఆయన పరుష పదజాలము చాలా నీచంగా మాట్లాడడం ఇదంతా కూడా అసలు ఆ డిస్కోర్స్ నే నాశనం చేస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా దాంట్లో పడిపోయి ఇదేదో పర్సనల్ ఫైట్ అనుకుంటే కాదు. ఇప్పుడు మీ ముందే 3 రాజకీయ నాయకులు పార్టీ సహజంగా మాట్లాడుకున్నారు, చూసేవాళ్ళు కూడా అర్థం. శ్రీనివాస్ గారు లాస్ట్ గా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు వెనక్కి రావటం ఇదేదన్నా ఈ పోయే వాళ్ళకి అడ్డుకట్టేయడానికి మీ వ్యూహం అని కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. మీరే పంపించి వెనక్కి తెచ్చారా అని కూడా ఏ రాజకీయాలు ఏదైనా జరుగుతుంది. తెలంగాణ మేము కొట్లాడి తెచ్చినందుకు మాకు అధికారం ఇచ్చిండ్రు, మేము ఎంతో మంచి చెడో చేసినాం, మళ్ళీ ఒకసారి అధికారం ఇచ్చిండ్రు, మళ్ళీ 3వసారి మాకు మంచి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, 39 సీట్లు మామూలు కాదు ఇచ్చింది. మేము ప్రజల వైపు ఉండి కొట్లాడతాం, మాకు కొత్త ఏం కాదు, మా నాయకులకు కొత్త కాదు, మా నాయకుడికి కొత్త కాదు, మాకు కూడా కొత్త కాదు. కాబట్టి మేము ఆ గేమ్లో లేము. నేనేమంటున్నా, మన హెచ్ఎండి ద్వారా ఒకటే దయాకరణ కానీ మిగతా ప్రజల కానీ ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అమలు చేసే ప్రయత్నంలో చేస్తే బాగుంటది. మీకు మంచి ఏమంటే మీకు ఒక సిచ్యువేషన్ వచ్చింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ జరిగింది, మీకు 0 పార్లమెంటు ప్రాతినిధ్యం వచ్చింది. బీజేపీ ఇక్కడ ఒక బలమైన శక్తిగా సీట్లు రాకపోయినా ఓట్ షేర్ పెరుగుతూ ఉంది. రేపు పొద్దున కాంగ్రెస్ కి వర్సెస్ ఎవరన్న దగ్గర గతంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ అన్న దగ్గర కాంగ్రెస్ రాబడిగింది కాబట్టి గెలవగలిగింది. సో ఈ యాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ కి ఛాన్స్ లేదు. ఒక నిమిషం టైం 40 సెకండ్ చెప్పండి సార్. బీజేపీ ఈజ్ ఐడియాలజికల్ పార్టీ. తెలంగాణకి ఎప్పుడు అది సూటబుల్ కాదు. ఎందుకు అంటున్నా అంటే 1982లో 2 ఎంపీలు గెలిస్తే ఈ దేశంలో, ఇంకొక ఎంపీ ఎక్కడ గెలిచిండ్రో పోరెడ్డి కిషన్ అని చెప్పాలి, ఒకటి హన్మకొండ గెలిచిండ్రు. అక్కడ నుంచి 300కి వెళ్ళిపోయి వాళ్ళు 2 సార్లు అధికారం వచ్చిండ్రు, 3 సార్లు అధికారం వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు అక్కడే కొట్లాడుతున్నారు. అంటే ఆ భావజాలానికి ఇక్కడ ఒకటి 2 ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ ఉంది. సో కాబట్టి ప్రాంతీయ పార్టీ ఒక లక్ష్యం కోసం పుట్టి బతికిస్తుంది. సో ఇది చచ్చిపోవడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే అది పుట్టిందే దానికోసం. లైక్ తెలుగుదేశం పార్టీ, సో అట్లే ఆర్జేడీ, ఇవన్నీ
డిఎంకే చాలా. చంపడం ఈజీ కాదు అంటున్నాను నేను. Okay. కాబట్టి ఆ బీజేపీ వచ్చి మమ్మల్ని ఏదో ఖతం చేస్తుంది అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయితే మొన్న జరిగింది ఏంటంటే Okay. రెండు జాతీయ పార్టీల్లో నా వైపు వేయాలనుకున్నారు వేసిండ్రు. Okay. కాబట్టి అట్లే ఉంటుంది తప్పించి అంత ఈజీ కాదు. తెలంగాణ ఎస్పెషల్లీ భారతదేశంలోనే వెరీ హై ఇంటెలెక్చువల్ ఓటర్, నాట్ లీడర్లు కాదు, హై ఇంటెలెక్చువల్ ఓటర్స్. చాలా ఉద్యమ స్ఫూర్తి చైతన్య ఓటర్లండి. ప్రశ్నిస్తారు. ఇప్పుడు పనికర మల్ల అనే ఒక వ్యక్తి Okay. వరాలు చెక్కుంటే వరాలు చెక్కుంటే చంద్రబాబు నాయుడు పాదయాత్ర మా తెలంగాణ మాకు ఇచ్చి పోరాని సార్ ఎందుకు మీ తిప్పాలన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ పనికర మల్లయ్య, Okay. అట్లా ప్రశ్నించిండు. సో కాబట్టి ఆ తత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ బీజేపీ అనేది అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే కనీసం ఇప్పటికైనా హౌజ్లా ప్రజల ఇష్యూలు చర్చించాలి, Right. ప్రజలకి అండి. కేసీఆర్ గారు నల్గొండ సభలో అదేవిధంగా హౌజ్ లో కేటీఆర్ హరీష్ రావు గారు కూడా మంచిగా పరిపాలించి మళ్ళీ అధికారంలోకి రండి అని చెప్పింది. Right, okay, బెస్ట్ okay. చేయమన్నాడు. Okay. నాకంటే బెస్ట్ చేస్తే మీరే బెస్ట్ అన్నాడు. ఒకసారి అట్లా పోండి దయచేసి. దయాకర్ గారు ఆఖరిగా ఇప్పుడు దీనికి కౌంటర్ గా గద్వాల ఎమ్మెల్యే గారు వెనక్కి వెళ్ళిన దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక హింట్ ఇచ్చినట్టే ఉంది మీడియా చిట్ చాట్లు ఈవినింగ్. ఇంకా చాలా మంది బ్యాక్ వస్తారు. ఆడ separation అయిపోయింది. ఇటు వచ్చేటట్టున్నారని ఏమైనా రేపు నెలలో చేరికలు ఉంటాయా లేదంటే దీనికి ఎలా ఈ గండికి ఎలా మళ్ళీ అడ్డుకట్టేస్తారు అంటే ఇటు చేరిక ఇటు వస్తారని చెప్తాను. రవి అటు వస్తారా? ఆయన అటు వస్తారంటున్నారు. లేదు బ్యాక్ ఇటు పంపిస్తారు. ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తిండ్రు, ఓకే అన్న మీరు మొన్న గేట్ గేట్లు ఎత్తారు. Okay. వీళ్ళు కొంచెం మనోధైర్యం ఇవ్వడానికి ఏదో హౌస్ ను వినియోగించుకోవడానికి చేసిన Right. ప్రయత్నంగా చూస్తున్నా నేను కేటీఆర్. నేను ఒకటి మాత్రం చెప్పగలను, Hmm, hmm. ఫస్ట్ కేసీఆర్ ను బయటికి రమ్మనండి. ఉమ్, ఉమ్, ఉమ్. నాయకుడు బయట లేకుండా వీళ్ళతో కాదు. అది Correct. రాజ్యాంగాన్ని సభను అవమానించడం. ఉమ్, ఉమ్. ఎట్ వాట్ పొజిషన్ లేదంటే వాట్ బేసిస్ కేటీఆర్ అండ్ హరీష్ రావు సబితా రెడ్డి గారు మాట్లాడుతున్నారు హౌస్ లో ఈరోజు. ఒక మీకు ఇస్తా, సప్లిమెంటరీ వాళ్ళు కనీసం ఒక ఉపనాయకుడిని ఎన్నుకోవడానికి కూడా అభద్రతతో ఉన్న వాళ్ళు పార్టీని నడుపుతా అనే ఒక డేర్ తో ఏదో చేస్తున్నట్టు కనిపించినా ఇది వాళ్ళ అభద్రతకు సూచి. కేసీఆర్ అంటే భయం పట్టుకున్నది. దయాకర్ గారు ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న. అయ్యా. నిజంగా యాక్చువల్ గా మన రైట్ డైరెక్షన్ ఉంటే వాళ్ళ చర్చ అసలు ఎంత ఇన్ని గంటలు పెద్ద విమర్శలు లేకుండా అర్ధరాత్రి 3 దాకా 4 గంటల కూడా సభ జరుగుతూ ఉంది. నిజంగా కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఉంటే సభలో ఆయనకున్న డెప్త్ కి ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుతారు. నిజంగా కూడా సరే మాటలు విమర్శలు ఉంటే కాస్త ఫలితం చేసే మాటలు ఉండవని కూడా నేను అన్న కానీ బట్ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ కదా. ఒకటి గతంలో జరిగిన హౌజ్ లో కేఎంబీఆర్ సంతకాలు పెట్టి వచ్చి ఇచ్చిందంటే ఈ నాయకులే కదా, మా నాయకులే కదా. ఈ రోజు హౌజ్ లో మాట్లాడుతున్నామంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి, కరెక్టే. ఈ రోజు మా నాయకులు నిలబడితేనే కదా ఆ రోజు చర్చ పెట్టి మళ్ళీ పంపినాం. అదే విధంగా ఒక్క నిమిషం. రెండోది ఇప్పుడు కూడా సభలో మీరు చర్చ జరుగుతుంటే ఏ విషయం మీద మా నాయకులు మీతో మాట్లాడలేకపోతున్నారు, ఏ విషయం మీద ఇప్పుడు కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు మీరే ఏమన్నారు మాకు అవకాశం ఇవ్వండి, మాకు టైం ఇవ్వండి. ఇప్పుడే 6 నెలలు అయింది, 6 నెలల 3 నెలలు స్పష్టంగా మేము హౌజ్ లో అన్న మీరు అబ్జర్వ్ చేయండి. హౌజ్ లో మా ప్రతిపక్ష హోదా ఆడ ప్రజల వైపు నుంచి కనిపిస్తుందా లేదా? ఒక చిన్న పాయింట్ చెప్పండి. వీరిద్దరు ఎంతవరకు కొట్లాడుకున్నారని కాదు, నిజంగా కేసీఆర్ గారు ఏమన్నా నిజంగా ఇన్పుట్స్ ఇస్తే రాష్ట్రానికి కేసీఆర్ గారు అనుకోలేం కదా. ఒక యాడ్ చేస్తా, ఒకటే యాడ్ చేస్తా. నల్గొండ సభలో ఏం చెప్పిందంటే మీరు మంచిగా పరిపాలించండి, నేను నన్ను నా దగ్గర నేను వినండి సార్, నేను మాట్లాడండి, మేము మంచి సలహాలు ఇస్తాం, మీరు ముందుకు పోండి అని చెప్పిండ్రు. కానీ వాళ్ళు ఎట్లా ఏలనగా మాట్లాడతారు. నేనేమంటున్నా మీరు కేసీఆర్ భాష తెలియకుండా నువ్వు చేస్తున్నావు. కేసీఆర్ మాట్లాడిన భాష సందర్భం వేరు. ముఖ్యమంత్రిగా పేగులు తెచ్చేస్తా, మెడలు వేసుకుంటా, కోలు కూడా ఇది కాదు. ప్రతిపక్ష హోదా సెకండ్ థాట్ దానికి హౌస్ కి వెళ్ళాల్సిన బాధ్యత అయితే 100% కదా, వచ్చినాం కదా, మాట్లాడతాం కదా. శ్రీనివాస్ గారు ఒడిషా అనేది ఒక రాష్ట్రం ఉంది తెలంగాణ లాగానే, అక్కడ బిజు జనతా దళ్ అనేది ఒక లోకల్ పార్టీ ఉంది ఇక్కడ లాగానే. వచ్చింది 25 ఏళ్ళ తర్వాత దయాకర్ గారు
ఇప్పుడు నేను అంటున్నది ఒకటే, సభ సజావుగా జరగాలి, చర్చ మంచిగా జరగాలి అనుకుంటోళ్ళు విపక్ష నేతను కూడా రమ్మని చెప్పాలి. Yes. అది చెప్పకపోతే ఏంటంటే అది బాధ్యత లేనితనం, అది గొప్పతనం కాదు, రాజరికం కాదు, ప్రజాస్వామ్యం ఇది. ఆ రోజు నేను ఫామ్ హౌస్లనే ఉంటా, నేను ప్రగతి భవన్లనే ఉంటా, నేను ఇక్కడే ఉంటా, పరిపాలన ఆగుతలేదా, సంక్షేమ పథకాలు అందట్లేదా కాదు. విపక్ష నేత అంటే అన్ని పార్టీలకు అధికార పక్షం కాకుండా ఎంఐఎం కు, బీజేపీకి, బీఆర్ఎస్ కూడా నాయకుడు కాకుండా వచ్చేసి వీళ్ళు అసలు నేను అంటున్నా నిన్న మంత్రులు కావచ్చు, ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యేలు, కనీసము ఒక ఉపనాయకుడిని ఎంచుకునే పరిస్థితిలో కూడా మీరు లేరు. అది ఆలోచించుకోండి ఫస్ట్. తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించరు, ప్రజల కొరకు కొట్లాడుతురు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు క్రైసిస్ లో ఉన్నారు. దాని నుంచి బయటపడమని నేను బీఆర్ఎస్ మిత్రులకు ఒక సూచనతో కూడిన ఒక విజ్ఞప్తి కాదు. ఇప్పుడు మళ్ళీ మన బయటకు వద్దాం. ఈ గద్వాల ఎమ్మెల్యే గారు వెనక్కి వెళ్ళిన దానికి ఏంటి మీ రియాక్షన్? నలుగురు జాబోతున్నారా లేకపోతే ఏముండదా? కటారి గారు వారు, నేను ఇప్పుడు అంటున్న ఒక మాట నేను అనకూడదు కానీ, మరి ఇప్పుడు ఎంత ఇచ్చి తీసుకున్నారు మళ్ళీ ఆయన? అప్పుడు వచ్చినప్పుడు ఎంత పెట్టి కొంటున్నారు, భయపెడుతున్నారు, పోలీసులతో భయపెడుతున్నారు అంటే మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ ఎంత పెట్టుకున్నాడు మళ్ళా. కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కదా. ఒక ఎమ్మెల్యే ఆయన స్థాయిని మనం తగ్గించొద్దు కానీ ఈ రోజు ఎందుకు వచ్చిండో ఆయన అడగండి, మీరు HMTV తీసుకుని ఎందుకు పోయిండో కూడా అడగండి. ఒక్క ప్రశ్న కంప్లీట్ చేయండి. హలో దయాకర్ గారు చెప్పండి. అంటే నేను ఏమంటున్నా అంటే రాజకీయాల్లో ఒత్తుడు పోవడం పెద్ద చర్చ కాదు సార్, పెద్ద ఇష్యూ కూడా. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఈయన పోయినందుకు ఇంకో నలుగురు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా లేకపోతే ఫోన్? నేనేం చెప్పినా రైట్. ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తినా మీకు నీళ్ళు వస్తలేదు. రైట్. మొత్తంగా అసెంబ్లీలో జరిగిన చర్చ అయితే నాయకుల మధ్య ఏ పార్టీలో ఉన్నా ఎంత గొప్ప సుహృద్భావ వాతావరణం ఉంటుంది, ఎంత భావోద్వేగాలతో కూడుకున్న బంధాలు ఉంటాయి, ఏ పార్టీలో ఉన్నా ఒకళ్ళొకళ్ళు ఎదుగుదలకి ఏ రకంగా వాళ్ళు సహకరించుకుంటున్నారు అన్నది ఒక అంశం అయితే, ప్రజలు నాయకుల్ని రెండు పక్షాలుగా, రెండు సిద్ధాంతాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కాకుండా నిజంగా వీళ్ళని చూసి ప్రజలు నేర్చుకోవాల్సింది అక్కడ సిద్ధాంతాల చర్చ పెద్దగా లేదు, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించిన అంశాలే పార్టీలుగా కానీ వ్యక్తులుగా కానీ చూస్తున్నారు. ప్రజలు దీని నుంచి నేర్చుకోవాల్సింది కింది స్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న కొట్లాట్లు చూశాక నాయకుల మధ్య ఎంత గొప్ప సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా మనం కూడా ప్రజలుగా అవతల పార్టీ యువతల పార్టీని కాకుండా ఎలా ఇష్యూస్ మీద ఒక సరైనటువంటి అభిప్రాయం తెచ్చుకోవాలన్నది ప్రజలు నేర్చుకోవాలన్నది ఇవాళ చర్చలో నాకు అర్థమైనటువంటి సారాంశం. చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే కిషోర్ పూరెడ్డి గారికి, అద్దంకి దయాకర్ గారికి, గౌరీశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.